వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో రైతుల కోసం ఉచిత వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి పాల్గొని రైతులకు విత్తనాలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తు చేస్తూ ఇకపై రైతుల భవిష్యత్తు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన 22 నుంచి కింద వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు ఉన్నప్పుడు ఈ వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇక్కడ ఈ కేఎల్ఐ కానీ ఈ వనపర్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అప్పుడున్న ప్రాజెక్టులు కానీ అవి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం కొన్ని అప్పటికి 8,000 కోట్ల ఖర్చు అయింది. దాని తర్వాత అప్పటికి 27,000 కోట్లు ఖర్చు అయ్యింది. దాని తర్వాత మనకు 4,000 కోట్లు ఖర్చు అయింది మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులకంతా. దాని తర్వాత 4,000 కోట్లు వాళ్ళు కూడా అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిన్నది. అప్పుడున్న గొలుసుకట్ట చెరువుల తర్వాత ఆయకట్టుకు అది కూడా ముందుకు తీసుకెళ్ళాం. ముఖ్యంగా పెద్దమందడి మండలానికి గన్పూర్ మండలానికి సంబంధించి వనపర్తి మండలానికి సంబంధించి ప్యాకేజ్ 17 కానీ బుద్ధవరం రైట్ కెనాల్ కానీ గన్పూర్ బ్రాంచ్ కెనాల్ కానీ ఇవన్నీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మనం ఆ రెగ్యులేటర్స్ కట్టుకొని ఇక్కడ చిన్న డిస్ట్రిబ్యూటర్ కింద కెనాల్స్ తీసుకొచ్చి ఓన్లీ ఆ లింకులు చేసుకున్నాం. సో అక్కడికి బాగుంది. దాని తర్వాత అక్కడి నుంచి ఎల్లూరు నుంచి అక్కడ వరకు గుడిపల్లి వరకు, ఎల్లూరు నుంచి గుడిపల్లి నుంచి అల్లిపూర్ వరకు, అక్కడ నుంచి అక్కడ ముందరికి గన్పూర్ వరకు, ఆ కల్వకుర్తి వరకు కెనాల్ ముందే కంప్లీట్ అయి ఉంటే సరే వాళ్ళు కొంచెం పని చేస్తున్నారు. అక్కడికి బాగుంది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి ఒకటి, దాని తర్వాత మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక 2 ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ పాలమూరు ప్రాజెక్టుకి 23,000 కోట్లు ఖర్చు పెట్టున్నారు. 23,000 కోట్లు ఖర్చు పెట్టి మహబూబ్నగర్ జిల్లా కానీ వనపర్తి జిల్లా కానీ వనపర్తి తాలూకా కానీ 1 ఎకరా పొలానికి నీళ్ళు ఇవ్వాలి. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టున్నారు. దానికి కూడా 40,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చున్నారు. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నట్టే ఆ 2 లేకుండానే ఆ పాలమూరు రంగారెడ్డి కానీ మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఆ 2 ఎకరాలకు అసలు ఆయకట్టు ఇవ్వకపోయినా మన తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరము 3 కోట్ల మెట్రిక్ టన్నులు వరి పండిందంటే అది ఎవరు చేసినట్టు, ఏ ప్రభుత్వం చేసినట్టు అవన్నీ మనం ఆలోచన చేయాలి. వనపర్తి జిల్లా 33 జిల్లాలో టాప్ ఉంది. అది వ్యవసాయ అధికారులు 1,50,000 మెట్రిక్ టన్నులు మనకు కొంచెం ఉన్నారు. అంత వనపర్తిలో 2 లక్షల చిల్లర, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల చిల్లర వస్తే వనపర్తిలో 2 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులు మనకు వరి పండింది, మిగతా 6 తడి పంటలు కాకుండా. సో ఇవన్నీ లెక్కలు నీకు ఎందుకు చెప్పినంటే అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ స్కీమ్స్ అన్నింటినీ, అప్పుడు చేసిన ఆ కెనాల్స్ కానీ, అప్పుడు చేసిన ఆ గొలుసుకట్టు చెరువులు కానీ, అప్పుడు చేసిన రిజర్వాయర్లు కానీ, అప్పుడు చేసిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అప్పుడు చేసిన నెట్టెపాడు కానీ, అప్పుడు చేసిన జూరాల ప్రాజెక్టు కానీ, అప్పుడు చేసిన అన్ని ప్రాజెక్టులతో కలిపితే మనకు ఆ వాటర్ వచ్చింది. సో అదొకటి. దాంతోపాటు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని ధైర్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి 26 లక్షల మంది రైతులకు ఒకే ఒక సంతకంతో 21,400 కోట్లు 2 లక్షల లోపు రుణమాఫీ చేసినాం. 2 లక్షల లోపు రుణమాఫీ చేసినాం. ఆ రుణమాఫీ చేసింది ఓన్లీ వనపర్తి నియోజకవర్గం. వనపర్తి నియోజకవర్గంలో 193 కోట్లు మన రైతులకు ఇచ్చినాం. దాంతోపాటు రైతు భరోసా ఇచ్చినాం, అదొక 200 కోట్లు ఇచ్చినాం. అవన్నీ ఆ రైతు బీమా అనే పథకం అంతకుముందు ఆ పార్టీ చేసినా కూడా అంతకుముందు ఫ్రీ కరెంట్ ఇచ్చింది కానీ, అంతకుముందు రైతులకు కెనాల్ ఇచ్చింది కానీ, నీళ్ళు ఇచ్చింది కానీ, ఫ్రీ కరెంట్ ఇచ్చింది కానీ అదంతా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు. దాని తర్వాత మనం రైతులకు అంతకుముందున్న ప్రభుత్వం ఓన్లీ ఆ రైతు భరోసా ఒకటి ఇస్తుంటే మిగతా సబ్సిడీకి సంబంధించిన ట్రాక్టర్లు కానీ, సబ్సిడీకి సంబంధించిన అగ్రికల్చర్ యూనిట్స్ కానీ అవన్నీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి మన మండలానికి కానీ మన జిల్లాకి కానీ చాలా స్కీమ్స్ వచ్చినాయి. అవి కూడా త్వరలోనే చేసుకోబోతున్నాం. ఇవన్నీ మనకు ఒకటి తర్వాత ఒకటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. దానివన్నీ మనం ఇచ్చిన స్కీమ్స్ మీకు తెలుసు. ఆర్టీసీలో ఉచితంగా మన మహిళలు తిరిగే స్కీమ్ చేసుకున్నాం. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేసుకున్నాం. మన పిల్లలు చదువుకునే స్కూళ్ళలో
కాస్మెటిక్ ఛార్జీలు కానీ అక్కడ మెడ్ ఛార్జీలు కానీ అవన్నీ పెంచుకుందాం. దాంతో పాటు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ 9.5 సంవత్సరాలతో రేషన్ కార్డు లేకపోతే అందరికీ రేషన్ కార్డ్స్ ఇచ్చుకున్నాం. దాన్ని రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇచ్చిన ఘనత కూడా గౌరవ రాష్ట్ర మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి ఆయనకు మన గురించి అభినందనలు తెలపాలి. చెప్పాలి. ఆ సన్న బియ్యం తెలంగాణ ఉన్న 3 కోట్ల మంది రైతులందరూ హైదరాబాద్ లో జూబ్లీస్ కానీ హైదరాబాద్ లో బంజారాస్ కానీ వనపర్తులున్న శ్రీమంతులు తినే ఆ సన్న బియ్యం ఆ తెలంగాణ బిడ్డలు రైతులు అందరు తినాలనే ఉద్దేశంతో మనం సన్న బియ్యం ఇస్తున్నాం. దాంతో పాటు ఇంకా చాలా స్కీములు చేసుకున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి మన 6 గ్యారంటీల్లో అన్ని చేసుకుంటూ వచ్చినాం. ఇవన్నీ చేశారు కానీ ఇంకా 3 స్కీములు చేయలేదని కొంతమంది అంటున్నారు. ఆ 3 స్కీములు కూడా నేనే చెప్తా ఎందుకు చేయలేదనేది. ఒకటి, త్వరగా బంగారం ఇస్తామని ఇవ్వలేదు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు, దాంతో 2,000 పెన్షన్ 4,000 ఇస్తామని ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదంటే దానికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. 2014 నాడు అప్పుడు సోనియామ్మ కాలు మొక్కి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని మర్జీ చేస్తానని కేసీఆర్ గారు వచ్చి సీఎం అయినప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఆయనకు అధికారం అప్పచెప్పినప్పుడు దాదాపు 27,000 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ తోనే స్టేట్ అప్పచెప్పారు కేసీఆర్ గారికి. మళ్ళీ ఆయన 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారికి మన ప్రభుత్వానికి మనకు అప్పచెప్పినప్పుడు 8 లక్షల కోట్లు అప్పులు చేసి మనకు అప్పచెప్పాడు. దానికి 8 లక్షల కోట్లకు వడ్డీలు కట్టాలి, దానికి అసలు కట్టాలి, మన సంక్షేమ పథకాలు చేయాలి, ఇవన్నీ డెవలప్మెంట్